గర్భం తెరవబడట్లేదని బాధపడుతున్నావా? ఏ పరిస్థితి అయినా నీ దేవుడు నీ కుటుంబాన్ని పేరు పెట్టి పిలవగలిగేలా నువ్వు దేవుని సొంత గొర్రెల దేవుని నువ్వు కాపరిగా కలిగి ఉంటే నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచిన దేవుడు నీ ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు మంచి కాపరి అంట. ఏంటంట? దేవుడు మనకు మంచి కాపరి. అందుకే పాడుతాడు, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, కలిసి పాడండి. పాడితే కాకుల్లా పాడండి, లేకపోతే పావురాల్లా పాడండి. 4 పావురాలు ఒక కాకి కలిసినట్టు పాడదు. అర్థమైందా? 4 గేదెలు ఒక గాడిద కలిసినట్టు పాడారు అనుకో, ఆ పాటకి అందం ఉండదు, అర్థం ఉండదు. మన మధ్యకి దేవుడి కాదు కదా, 4 దెయ్యాలు దిగి వస్తాయి. ఎవరిని పట్టుకుంటాయో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్తర బిత్తరగా పాడారు అనుకో, శుభ్రంగా ఉన్న చోటకి దేవుడు వస్తాడు, గత్తర బిత్తర ఉన్న చోటకి అన్ని సైతాన్లు వస్తాయి. తర్వాత మీ ఇష్టం, దేవుని తీసుకెళ్తారో దెయ్యాన్ని తీసుకెళ్తారో మీ ఇష్టం. మీకు పాట రాలేదనుకో, చక్కగా చప్పట్లు కొట్టండి. ఏ రాగం పడితే ఆ రాగం పెట్టి దాన్ని పాడు చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి మనము కాపరిగా కలిగి ఉంటే, మనము దేవుని సొత్తైన సొంత గొర్రెలుగా మనం ఉంటే, ఒకటి మన దేవుడు మనలను పేరు పెట్టి పిలుస్తాడు. నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిస్తే అబ్రాహామును అబ్రహాముగా మార్చినట్లు, సౌలును పౌలుగా మార్చినట్లు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్లు, అబ్రహాముకి పాలు తేనెల దేశముగా ఎడారి ప్రాంతాన్ని మార్చినట్లు నీ దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడు, నీ జీవితం మారుస్తాడు, నీ రోగములను మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. ఆకాశము నుండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కుడుకక నిద్రించక కనురెప్ప వేయక నీ దేవుడు నిన్ను కాపాడుతూ నీ ప్రతి అవసరతలో ప్రతి సమస్యలో నీ దేవుడు నీకు